Welcome to Tollywood Love Formula 101, where following a girl is equals to love story and ignoring a no is equals to true love test. First of all, what is stalking? Stalking అంటే మాకు తెలుసులే, ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పెట్టే మొత్తం పోయి నువ్వు నేర్పించు. అది స్టాక్ మార్కెటింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి టాలీవుడ్స్ అఫీషియల్ లవ్ లాంగ్వేజ్ స్టాకింగ్. టాలీవుడ్ టెక్స్ట్ బుక్ ఆన్ లవ్. ఫస్ట్ సైట్ లవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ డే ఫాలో. బస్లో పక్కన కూర్చోవడం, కాలేజ్కి వెళ్ళిపోవడం, ఫాలో హర్ లాంగ్ ఇనఫ్ సో దట్ పోలీస్ ఎఫ్ఐఆర్ కన్ఫర్మ్ కావాలి అని పైన వాళ్ళ డాడీని ఆశీ చేయాలి. ఒక అమ్మాయిని 1 year నుండి ఫాలో అవుతున్నా, బస్లో, ఇన్స్టాలో, వెడ్డింగ్స్లో. అపోజిట్ చేయాలి ఫస్ట్ ఇలాంటివన్నీ బొక్కలు వేయాలరా. దీనికి స్పెషల్ ఎగ్జాంపుల్ గీతా గోవిందం మూవీలో బస్ సెల్ఫీ సీన్ అనమాట. ఇఫ్ ఇట్ ఫెల్ట్స్ ఒకవేళ నీకు ఈ సీన్ కనుక క్యూట్ అనిపించి ఉంటే యూ రియల్లీ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ క్యూట్, ఇట్స్ క్రీప్. ఒకవేళ రియల్ లైఫ్ ఫిక్షనల్లో అది క్యూట్ అనిపించిందేమో, బట్ రియల్ లైఫ్లో అదే చేస్తే సెక్షన్ 354C కింద నేను బొక్కలో వేస్తారు. మన టాలీవుడ్లో హీరోలు స్టాకింగ్లో డిప్లొమా చేయరు, డైరెక్ట్ PhDయే చేస్తారు. ఫాలోయింగ్ దెమ్ ఇన్ టెంపుల్, ట్యూషన్స్ దగ్గర, వెడ్డింగ్ దగ్గర, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. ఒక అబద్ధం 100 times చెప్తే నిజమైపోతుంది అంటారు కదా. సిమిలర్లీ ఈ టాలీవుడ్లో ఆర్ అదర్ సినిమాల్లో ఈ స్టాకింగ్ని చూపించి అది పార్ట్ ఆఫ్ లవ్ అయిపోయిందనమాట. రియల్ లైఫ్లో అడాప్ట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు. ఫర్ యూఆర్ నాట్ అ హీరో, యూఆర్ అ స్ట్రేంజర్. చూడు, ఫ్లర్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్వర్సేషన్ విత్ కన్సెంట్. స్టాకింగ్ ఈజ్ ఈక్వల్స్ టు క్రీపీ అబ్జర్వేషన్ వితౌట్ కన్సెంట్. ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఈ స్టాకింగ్కి విక్టిమ్సో లేదా స్టాకర్సో అయ్యే ఉంటారు. బికాస్ ఇది చాలా నార్మలైజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఫర్ ద గర్ల్, యూఆర్ నాట్ అ హీరో, యూఆర్ అ స్ట్రేంజర్ ప్లస్ ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు థ్రెట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఒక అమ్మాయితో మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కూడా దూరం నుండి ఫాలో అవుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ అలా అబ్జర్వ్ చేసి హ్యాపీ ఎండింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దీనికి వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు, బికాస్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అట్లా తయారయ్యారు. ఫర్ హర్ ఇట్స్ ట్రామా. ఇట్ కెన్ డిస్ట్రాయ్ కెరియర్, పీస్ ఆఫ్ మైండ్, everything. Just because some are strong doesn't mean all are. You're not showing love, you're breaking a sense of safety. In fact, నువ్వు ఒక లాంటి ట్రామాని క్రియేట్ చేస్తావు దట్ ఎవ్రీ స్టెప్ అవుట్, అంటే బయటకు వెళ్ళాల్సిన ప్రతిసారి వాళ్ళకి భయం వేయచ్చు. ఒక ప్రతి బైక్ని చూసి వాళ్ళకి ప్యానిక్ అటాక్ అవ్వచ్చు. అంటే అందరికీ అవుతుందని కాదు, బట్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అవ్వచ్చు. అండ్ 2014లో జరిగిన NGO సర్వే ప్రకారం 32% ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ స్టాక్డ్ వైల్ ట్రావెలింగ్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్. అట్లనే 52% ఆఫ్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. యాజ్ పర్ NCRB డేటా 2021లో 9,285 స్టాకింగ్ కేసెస్ వేర్ రిపోర్టెడ్. 2014తో కంపేర్ చేస్తే 97% కేసెస్ ఇవి ఇంక్రీజ్ అయినాయి. ఇట్స్ నాట్ కూల్, ఇట్స్ నాట్ ఓకే. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ లైక్ సమ్మన్, ట్రై టు కమ్యూనికేట్. ఒకవేళ నో చెప్పిందంటే వెళ్ళిపో, దట్స్ ఇట్. ఈ ఫాలోయింగ్ కట్రా, డోంట్ ఎంకరేజ్ దిస్, బీ ఎ గుడ్ మ్యాన్. సో మీకు క్రీపీ అనిపించిన సీన్స్ కామెంట్ చేయండి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీ పేరు కూడా కింద కామెంట్ చేయండి. బై కామెంట్ చేయడానికి ఏమవుతుంది మీకు? ఆల్సో సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ టాకింగ్ టార్గెట్ మీరే అవుతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బై దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ ఇన్ అ న్యూ వీడియో.